అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దుబాయ్లో కేసు అంశాలు అయితే మాత్రం మళ్ళీ ప్రెస్ మీట్లో ఖచ్చితంగా మీకు ఫుల్ డీటెయిల్స్తో మాట్లాడతాను. ఎందుకంటే గుడ్డ కాల్చి ముఖం మీద వేసేసే పరిస్థితులు, అటువంటి నీచమైన రాజకీయాలు మేము చెయ్యం. ఉదయ్ శ్రీనివాస్ గారి లాగా నీచంగా ఎలిగేషన్స్ పెట్టే ఆలోచన మాది కాదు. ప్రతిదీ ఆన్ పేపర్, ప్రతిదీ తీసుకొచ్చి మీ ముందు సాక్ష్యాలతో సహా త్వరలో మాట్లాడతాం. పక్షంగా ఉపాధి కల్పించాం అంటున్నారు. 24,000 మందిలో మీరు ఇచ్చిన టీ టైమ్స్లో మీరు నిజాయితీ పరుడైతే, మీకు నిజంగా నిజాయితీ ఉంటే 24,000 మంది టీ టైమ్స్ మీరు ఇచ్చిన ఫ్రాంచైజీల్లో ఈరోజు ఎన్ని ఫ్రాంచైజీలు నడుస్తున్నాయి? మీ ఫ్రాంచైజీలు మీరు చెప్పినటువంటి కబుర్లకి ఎంతమంది నష్టపోయారు చెప్పాలి. మీ అఫిడేట్లో ఎంత దారుణం అంటే, ఇంటర్మీడియట్ చదివిన మీరు యువతను మోసం చేయడానికి ఒక ఆదర్శ భావాలు ఉన్నాయి, నాకు ఒక ఆదర్శవంతమైన వ్యక్తిని అని చెబుతూ, ఆదర్శమైన వ్యక్తులు యువకులు ఎలా ఉండాలంటే రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు 10 మంది ఇన్స్పైర్ అయ్యేలా ఉండాలి, 10 మందికి మనం సమాధానం చెప్పుకునేలా ఉండాలి. నువ్వు ఇంటర్మీడియట్ చదివి అంటే గతంలో ఇదే కాకినాడ పార్లమెంట్కి తోట సుబ్బారావు గారు 5వ తరగతి చదివారని చెప్తూ ఉంటారు. ఇప్పటికి ఆయన మగుటం లేని మహారాజులాగా పార్లమెంట్లో వేయలేడు. అంటే ఇక్కడ చదువుకి సంబంధించిన అంశం కాదు. అంటే మీరు యువతని మేధావులా మాట్లాడుతూ నేనేదో సాఫ్ట్వేర్ ఉద్యోగం, దాన్ని పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన పార్టీ కోసం త్యాగం చేసేసి వచ్చేసి ఇక్కడికి వచ్చినట్టు. ఇవే కాదు, మీ మీద ఇంకా రేపు ఎల్లుండ తర్వాత రాబోయే రోజుల్లో మీ మీద అనేక ప్రెస్ మీట్లు ఉంటాయి. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైన పనులు, పవన్ కళ్యాణ్ గారికి తెలియని పనులు కూడా నేను ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి తెలిసేటట్టే చేయబోతున్నా. జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులకి, జనసేన పార్టీలో ఉన్నటువంటి యువతకి, జనసేన వీర మహిళలకు కూడా తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు ఏంటన్నదే రాబోయే రోజుల్లో ప్రతి 3 రోజులకో 4 రోజులకో ఒక ప్రెస్ మీట్లో మీరు చేస్తున్నటువంటి మాటలో అటు నుంచి మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఇటు నుంచి అదే విధంగా మాట్లాడే పరిస్థితులు అయితే ఉంటాయని నేను తెలియజేస్తూ, ఈరోజు అక్కడ జరిగినటువంటి వాటిల్లో 2 పాన్ కార్డుల అంశాలు కూడా ఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ అడిగినప్పుడు కూడా అతను కనీసం నాది 2 పాన్ కార్డులు ఉన్నాయని చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో అక్కడ నిస్సహాయ స్థితిలో కూర్చున్నాడు. కానీ ఆర్ఓ ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం ఇతనికి ఉన్నది 2 పాన్ కార్డులు అన్నాయని, ఓకే, అవి 2 పాన్ కార్డులు మెయింటైన్ చేస్తున్నది, కోర్టులో చూసుకోండి, కోర్టు అంశం కాబట్టి అన్నారు కాబట్టి ఈరోజు అతను బతికి బయటపడ్డాడు. లేకపోతే ఈరోజే అతను ఎంపీ ఎలక్షన్ నుంచి తప్పుకుందుడు. ఎలక్షన్ కమిషన్ తప్పించేవారు. అతనికి ఎలక్షన్ కమిషన్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి ఈరోజు అతను బయటకు రాగలిగాడు. లేకపోతే 2 పాన్ కార్డులు, 2 ఆధార్ కార్డులు, 2 పాస్పోర్ట్లు దొంగలు తప్పితే ఎవరో చేయరు. నువ్వు దొంగవా, దొరవో, నెక్స్ట్ మళ్ళీ నీకు ఏమన్నా మాట్లాడాలంటే వేరే ఛానల్లో మాట్లాడు, నెక్స్ట్ నేను మళ్ళీ మాట్లాడతాను. నా పేరు విజయ్ గోపాల్. నేను గతంలో జనసేనలో క్రియాశీలకంగా జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి గత 10 సంవత్సరాల నుంచి కూడా జనసేన పార్టీలో పనిచేయడం జరిగింది. అలాగే గతంలో కూడా ప్రజారాజ్యంలో నేను జిల్లా అధికార ప్రతినిధిగా, యువరాజ్యం అధికార ప్రతినిధిగా ఉండడం జరిగింది. కానీ తదనంతరం ఇక్కడ గ్రూప్ రాజకీయాల వలన పార్టీలో జరుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని నేను చాలా సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాను. పార్టీలో జరుగుతున్న నా మీద జరుగుతున్నటువంటి స్థానిక నాయకులు చేస్తున్నటువంటి కుట్రల మీద నేనే కానీ అనేక సందర్భాల్లో పార్టీ పెద్దలతో చెప్పుకోవడం జరిగింది, సోషల్ మీడియాలో కూడా పెట్టుకోవడం జరిగింది. కానీ దేనికి కూడా స్పందించలేదు. ఎందుకంటే ఇక్కడ నాయకులు గ్రూప్ రాజకీయాలు ఆ విధంగా ప్రోత్సహించారు. హైకమాండ్లో కూడా అదేవిధంగా వాళ్ళ మనుషులు నాదెండ్ల మనోహర్ గారు, ఇతర సభ్యులు ఉండడం వలన దాన్ని పవన్ కళ్యాణ్ గారి వరకు తీసుకెళ్ళకపోవడం జరిగింది. కానీ తర్వాత నేను ఇంకా గత 6 నెలల నుంచి కూడా అనేక సందర్భాల్లో నేను పార్టీని ఇదే కంటిన్యూ అయితే నేను పార్టీని విడిపోతాను అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా నేను కురసాల కన్నబాబు గారిని, అలాగే చలమలశెట్టి సునీల్ గారిని, గౌరవనీయులైన చంద్రశేఖర్ రెడ్డి గారిని, ముగ్గురిని కలవడం, వాళ్ళతో మాట్లాడాక వాళ్ళు కూడా నేను గతంలో అనేక సందర్భాల్లో వాళ్ళ మీద కానీ, వైసీపీ ప్రభుత్వం మీద కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ అనేక సందర్భాల్లో నేను పార్టీని ఇదే కంటిన్యూ అయితే నేను పార్టీని విడిపోతాను అని చెప్పడం జరిగింది.
దానిలో భాగంగా నేను కురసాల కన్నబాబు గారిని, అలాగే చలమలశెట్టి సునీల్ గారిని, గౌరవనీయులైన చంద్రశేఖర్ రెడ్డి గారిని ముగ్గురిని కలవడం, వాళ్ళతో మాట్లాడాక వాళ్ళు కూడా నేను గతంలో అనేక సందర్భాల్లో వాళ్ళ మీద కానీ, వైసీపీ ప్రభుత్వం మీద కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ అనేక సందర్భాల్లో, చాలా సందర్భాల్లో విమర్శలు చేసినటువంటి వ్యక్తిని. చాలా అంటే ఎంతంటే నన్ను క్షమించరానటువంటి, నేను వాళ్ళు క్షమించలేనటువంటి విమర్శలు నేను చేశాను కొన్ని పరిస్థితుల్లో. కానీ అటువంటిది కూడా చూడకుండా వాళ్ళ ఒక రాజకీయ పార్టీలో కేవలం రాజకీయంగానే అతను విమర్శించాడు తప్పితే నాకున్న గుడ్ విల్ ఏదో ఉందో, నాకు ప్రజల్లో ఉన్నటువంటి యువతలో ఉన్న ఆదరణ ఏదో ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఎటువంటి డిమాండ్స్ చేయకుండానే నన్ను గౌరవనీయమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకెళ్ళి నన్ను పర్సనల్గా ఇంట్రడ్యూస్ చేసి నాలో నేను ఈ 10 సంవత్సరాలు ఏ విధంగా వైసీపీ ప్రభుత్వం మీద పోరాటం చేశానో క్లియర్గా చెప్పి నన్ను ఒక ఫైర్ బ్రాండు ఈస్ట్ గోదావరికి అని పరిచయం చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నేను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ అన్నాను. కండు వేసిన వెంటనే 2 చేతులు పట్టుకున్నాయి. అసలు డోంట్ వరీ, మీరు వర్క్ చేయండి, నేను అటువంటివి పట్టించుకోను అని ఎంత అంటే గుండెలకు హద్దుకునే అంతలాగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం సిగ్గేసింది మాకు నిజంగా. ఆ రోజు మేమా ఇటువంటి మనిషి మీద ఇన్నిసార్లు ఎలిగేషన్ చేసామా అనే పరిస్థితిలో చేయడం జరిగింది. ఇకపోతే ఈరోజు ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే, ఈరోజు కాకినాడ పార్లమెంట్కి సంబంధించిన మా పార్టీకి సంబంధించి చలమలశెట్టి సునీల్ గారు, అలాగే జనసేన పార్టీకి సంబంధించిన ఉమ్మడి అభ్యర్థి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారి నామినేషన్లో ఎంత దారుణం అంటే, ఇన్ని రోజులు ఆయన పవన్ కళ్యాణ్ గారిని కూడా నమ్మించాడు. ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వచ్చినప్పుడు కూడా తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు విద్యావేత్త, చాలా చదువుకున్న వ్యక్తి, ఎంత ఇంజనీరింగ్ చేశాడు, సాఫ్ట్వేర్ జాబులు వదిలేసుకున్నాడు. అంటే అతను ఎంతమందిని అమార్చాడు అనడానికి, పవన్ కళ్యాణ్ గారిని కూడా మోసం చేశారు ఉదయ శ్రీనివాస్ అనడానికి ఈరోజు ఆయన సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్లో ఆయన ఇంటర్మీడియట్ అని రాయడం జరిగింది. ఈరోజు దాని మీద ప్లస్ ఇంకొక కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి, వాటి మీద మేము ఈరోజు మాట్లాడడం జరిగింది. అక్కడ లాయర్లు మాట్లాడడం జరిగింది. ఈరోజు లోపల సెన్సేషనల్ జరగలేదు కానీ, బయటికి మీడియా లీక్ అవ్వలేదు కానీ, లోపల ఆర్ఓ గారి దగ్గర కానీ, ఎన్నికల ప్రధాన అధికారి గారి దగ్గర కానీ, కలెక్టరేట్లో, కాకినాడ కలెక్టరేట్లో సుమారుగా 45 నిమిషాలు వాదోపవాదం జరిగింది. ఇరు పక్షాల లాయర్లు కూడా వాదోపవాదాలు జరిగినాయి. అందులో ఏంటంటే ప్రధానంగా ఉదయ శ్రీనివాస్ గారికి సంబంధించినటువంటి 2 పాన్ కార్డులు, దీని ఫుల్ డీటెయిల్స్. పాన్ కార్డు అనేది మనం దాస్తేనో దాగిచ్చేదో కాదు, ఏ వెబ్సైట్లో సెర్చ్ చేసినా దాని పూర్తి ఆధారాలు ఉంటాయి. 2 పాన్ కార్డులకి సంబంధించిన 2 వేరు పేర్లతో, చిన్న పేర్ల మార్పులతో 2 నెంబర్లు తీసుకొని 2 మెయింటైన్ చేస్తున్నారు. అంటే పాన్ కార్డు అనేది లేకపోతే ఒక ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఆ వ్యక్తి పూర్తి వివరాలతో పాటు అతను చేసే అంటే లావాదేవీల విషయం. ఆధార్ కార్డు ఏమో పూర్తి వ్యక్తిగత అతని వివరాలు ఉంటాయి. పాన్ కార్డు అనేది మనం ప్రభుత్వానికి మనం చేసే వ్యాపార నిమిత్తం కానీ, లేకపోతే మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ప్రతిదీ కూడా ఎవ్రీ ఇయర్ మనం సబ్మిట్ చేసే దాంట్లో పాన్ కార్డు ఆధారంగానే జరుగుతూ ఉంటుంది. అటువంటిది పాన్ కార్డులు 2 పాన్ కార్డులు ఆయన మెయింటైన్ చేయడం అనేది అది కూడా ఒక కుట్ర, మోసం. ఎందుకు మోసం అంటున్నామంటే, అతను ఒక పాన్ కార్డులో తనకు సంబంధించిన టీ టైం వ్యాపార లావాదేవీలు చేస్తూ, 2వ పాన్ కార్డులో కేవలం క్రికెట్ బుకీకి సంబంధించిన లావాదేవీలు మాత్రమే 2వ పాన్ కార్డులో జరుగుతున్నాయి. అటువంటి వ్యక్తి అంటే కళ్యాణ్ గారు సాక్షాత్తు మనం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధ్యక్షుడు మనకు దేవుడితో సమానం. అతను దేవుడితో సమానం అని ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉంటాం పవన్ కళ్యాణ్ గారిని. అటువంటి వ్యక్తిని నువ్వు ఇంటర్మీడియట్ చదివి, అతను కేవలం ఇంటర్మీడియట్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం వదులుకుని వచ్చాడు. నేను కూడా మొన్నటి వరకు అక్కడే పనిచేశా, జనసేన పార్టీలోనే పనిచేశా నాతో సహా. అంటే కళ్యాణ్ గారు మోసపోయినప్పుడు విజయగోపాల్ లాంటి వాళ్ళు మామూలు కార్యకర్తలు మోసపోవడం పెద్ద విషయం కాదు. కళ్యాణ్ గారిని కూడా అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా కొన్ని లక్షలు, అంటే పర్ యానం
ఒక 5 కోట్లో 3 కోట్లో ఉద్యోగం వస్తున్నటువంటి ఉద్యోగాన్ని వదిలేసుకుని వచ్చి భారతదేశం మీద ఉన్న ప్రేమతో, స్వదేశం మీద ఉన్న ప్రేమతో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.